నమస్తే, ఇవాళ తీన్ మార్ వార్తలకు స్వాగతం. ముందుగా లైట్ సిద్ధమా? శురువైంది గొర్రెలను వంచే పథకం, ఇక మారుతుందట గొల్ల కుర్మల జాతకం. పిల్లగాడు వంచిండు వెరైటీ బహుమతి, ఎందుకో తెలిస్తే పోతది మీ మతి. అయిదామనుకుండట పెద్ద లీడర్, అందుకోసం అయ్యిండు చోర్. పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి సత్తి కూర్చొని ఇంత చల్లగా ఏం లేదు, అలసిపోయి వచ్చినప్పుడు ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు. అరే నీళ్ళ ఓటు చాయ్ ఓటు తాగి సఫర్ దాకా వస్తారన్నమాట. దొంగలు ఉండనీకి కూడా మంచి గట్టించిండ్రు. ఇప్పుడు ఏ పార్టీలు ఏ పెద్ద మీటింగ్ పెట్టినా ఏడ పెట్టినా ఒక సన్మానం అయితే తప్పకుండా ఉంటది. మీటింగ్ వచ్చిన పెద్ద లీడర్ కి పెద్ద పెద్ద దండలేసుడు, పూల గుత్తులు చేతిలో పెట్టినాక గప్పుడు సురువైతే వెరైటీ సన్మానం. మొదలు గొంగడి కొప్పర పెడతారు, సంఖ్యలో గొర్రెపిల్లని ఎత్తుతారు, ఇక పోటువలు. మా టీవీలలో మళ్ళా అవే బొమ్మలే చూపిస్తాం. తెల్లారంగా పేపర్లో కూడా గొంగడి గొర్రె పిల్లలతోని లీడర్ దిగిన పోటువనే పెద్దది ఉంటది. కానీ ఇలా మీటింగ్ వచ్చిన పెద్ద లీడరే గొర్రెల్ని వంచిండు. గజ్వేల్ ఏరియా కొండపాక కాడ గొర్రెల కాపర్లతోని ముచ్చట పెట్టి పోట్వాల్ దిగి స్టేజ్ మీదకి ఎక్కిండు సీఎం సారు. గొల్ల రుమాలు చుట్టి గొల్ల గొంగడి కప్పిర్రు యాదవులు. ఒక పెద్ద గొల్ల తిరిగనే కనిపిస్తున్నాడు, ఒక పెద్ద కుర్మ తిరిగనే మనకు కనిపిస్తున్నారు. ఇవాళ గొల్ల కుర్మలకు ఏమి లేదు పాప, అమాయకులు వాళ్ళకి ఎగవలు అని మనకు ఒక గొర్రెల ఇచ్చిర్రు. గొర్రెల మేపుకోవాలి, సాదుకోవాలి, పెంపు చేసుకోవాలి, మంచిగా కాపాడుకోవాలి, మంచిగా బతకాలి. గంత పెద్ద సార్ ముంగడ మాట్లాడుతున్నావు, ఏమన్నా కావాలేమో కోరుకోరాదే. మనకొక పరం పోగులుంటే గొర్రెల మేపుకోమని మనకు చూడాలి మన సారు. జై తెలంగాణ. ఇక సార్ మాట్లాడుకుంటా మొదలు పద్యం అందుకుండు. ఆరంభించరు నీచమానవులు విఘ్నాయాస సంత్రస్తులై, ఆరంభించి పరిత్యదింతురు విఘ్నాయత్తులై మధ్యములు. ధీరుల్ విఘ్న నిహన్యమానులగుచున్ ధృత్యున్నతోత్సాహులై ప్రారబ్ధార్థములు ఉద్యోగించరు సుమి ప్రజ్ఞానిధులుగా ఉన్నది. గొర్రెలను ఎందుకు వంచుతుంది, ఆమ్దాని ఎంత వస్తుంది మొత్తం లెక్కగట్టి మల్లోపారి చెప్పిండు. 3 సంవత్సరాలు దాటిన తర్వాత భారతదేశంలో అత్యంత ధనవంతులైనటువంటి యాదవులు గొల్ల కుర్మలు ఏ రాష్ట్రంలో ఉన్నారయ్యా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు అనేటువంటి మాట వస్తుంది. 100% 25,000 కోట్ల రూపాయల సంపదను మా తెలంగాణ యాదవులు సృష్టించబోతా ఉన్నారని చెప్పి ఈరోజు చెప్తా ఉన్న కొండపాకలో. గొర్రె బలిస్తే గొల్లాయనకు లాభం అయ్యేది నిజమే. గొర్రె బలిస్తే గొల్లాయనకు లాభం, గొల్లాయన బలిస్తే తెలంగాణకు లాభం. ఇప్పుడు బయటి రాష్ట్రాలకు వెళ్ళి తెచ్చుకుంటున్నాం కదా, సర్కార్ ఇచ్చే గొర్రెలు చేతికి అందితే 650 లారీల గొర్రెలు దిగుమతి చేసే తెలంగాణ 6,000 లారీల గొర్రెలు ప్రతిరోజు ఎగుమతి చేసే స్థాయికి పోవాలని చెప్పి గొర్రెలు కాసుకొని బతకల్లా అని ప్రతిపక్ష పొల్లు ఎట్టిస్తున్నారు కదా, ఒక్క మాట సమాధానం చెప్పేసిండు. గొర్రెనే అంటే మరి గొర్రెని అర్థం కాని గొర్రెలకు ఏం చెప్పాలా? తెలంగాణ అంతటా సురువైంది గొర్రెలు వంచే పథకం. ఒక్కో మనిషికి 20 గొర్రెలు ఒక పొటేలు ఇస్తురు. ఫోన్ కొడితే మందకాడికే అంబులెన్స్ వస్తుందట, మందకాడికే మందులు పట్టుకొని డాక్టర్ ఉరికొచ్చే సౌలభ్యం చేస్తుర్రు. ఏడాదికి 3 మాటల నట్టల మందులు ఇస్తారట. ఇక మన తానే బొచ్చెడు గొర్రెలైనాక కూర అగ్గువైతుంది ఎట్లనైనా. అమ్మో ఇది వరుసంది ఫేస్బుక్ లో పైలంగా ఉండాలరా నాయన. ఎవ్వరు రాసింది నేను షేర్ చెయ్యా, నాకు రాయబుద్ధి అయిందే నేను రాసుకుంటా, అంతేగాని ఇంకొకరు ముచ్చట్లు తెచ్చి నాకు అమ్మకి అసలే నేను అంట పెట్టుకోను. మనం అనుకుంటాం ఏ ఫేస్బుకే కదా ఏమైతుంది ఎవరు పట్టించుకుంటారని, కానీ మనం రాసే రాతలు, రాసిన వాళ్ళకి కొట్టే లైకులు, పంపే షేరింగ్లతోని మనం ఎసుంటోళ్ళమో ఒట్టిగానే తెలిసిపోతుంది. గట్ల తెలిసే ఒక సార్ కథ ఏమైందో చూడుర్రి. ఈ సార్ పేరు ఐవైఆర్ కృష్ణారావు. అప్పట్లో ఆంధ్ర సర్కార్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ఇవాళ పొద్దుగలడదాకా ఆంధ్ర బ్రాహ్మణ సంఘానికి పెప్పుండే. సర్కార్లు ఇది కూడా పెద్ద పోస్టే. అయితే పెద్ద మనిషి నడుమ ఫేస్బుక్ లో ఇగో గివి పెట్టిండు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాకి 12 రద్దు చేస్తారని రామన్న తాటిషెట్ ఎక్కినట్టు, మొన్న అరెస్ట్ అయిన సోషల్ మీడియా రవికిరణ్ కి సపోర్ట్ చేసినట్టు ఉన్నాయి. దోస్తులు రాస్తే సార్ కమ్మకంటు పెట్టుకుండు. ఇక గీ ముచ్చట సీఎం సార్ కి తెలిసి బ్రాహ్మణ సంఘం పెద్ద సార్ కొలువులకెళ్ళి తీసి పడేసిండు. ఇగేముంది ఫేస్బుక్ లో రాతలకెళ్ళి మైకుల ముంగట డైలాగులకు వచ్చిండు కృష్ణారావు సార్.
గౌతమిపుత్ర శాతకర్ణికి ట్యాక్స్ కన్సెషన్ ఇవ్వటం న్యాయబద్ధం కాదని ఒక పోస్ట్ పెట్టాను. అది వీళ్లకు నచ్చలేదు. ఇది గవర్నమెంట్కి వ్యతిరేకంగా నువ్వు పోస్ట్ పెడతావా? ఇప్పటికి కూడా చెప్తున్నా న్యాయబద్ధం కాదు, కరెక్ట్ కాదు. ఇట్లా ఫేస్బుక్ లో రాసే బదులు చంద్రన్న తానికి పోయి ఫేస్ టు ఫేస్ అడిగితే అయిపోవు కదా సారు. అడుగుంటే ఆన్సర్ ఇచ్చిండేవాడిని. ఎందుకు రాసినావని అడగలేదట. నీవే తల్లివి తండ్రివి, నీ కొడుకే మా తోడు నీడ నీడ సుమతి అనేటట్టుగా గనక భజన చేయమంటే నా వల్ల కాదు. సర్కార్ కింద పని చేసుకుంటా ప్రతిపక్ష పొలను కలుస్తున్నవాడు కదా సారు. చంద్రబాబు నాయుడు గారు లగడపాటి గారిస్తే తప్పు కాదు, నేను కోన రఘుపతిని కలిస్తే తప్ప నాకు తెలియదు, అడుగుతున్నాను. ఇది కూడా లాజికే. నా మీద కుట్రతోనే ఇట్లా చేసిండ్రు అని ఈసారి అంటే అటుకెళ్లి చంద్రన్న సలహాదారు పరకాల ప్రభాకర్ సారు మైకుల ముంగట్టుకొచ్చిండు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా, దళిత శాసనసభ్యురాళ్లకు వ్యతిరేకంగా వారిని అసభ్యంగా చూపిస్తూ పెట్టినటువంటి సోషల్ మీడియా పోస్టుల్ని వాటికి ప్రభుత్వం నుంచి అభ్యంతరం చెప్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నావా ఫ్యాసిజంలో ఉన్నావా అనేటువంటి మాట కొంచెం విపరీతంగా కనపడుతుంది. ఏమో సార్లు, మీ అసొంటి పెద్ద పెద్దోళ్ళు టీవీలు పేపర్లు ఉండంగా ఇట్లా చిన్న చిన్నోళ్ళు వాడే సోషల్ మీడియాలకు వస్తే ఎట్లా సార్లు? చిన్నది పోయి పెద్దదాయి పదవులకేసరి తెచ్చే. మనం మొరపూజ దావత్కోయినాం. పిల్లగాడు దండలు మార్చుకొని పోటోలు దిగినాక వచ్చిన వాళ్ళు పోయి పోటోలు దిగి దావత్లో చెయ్యి గడుగుతారు. మరి వచ్చిన వాళ్ళని ఒట్టిగానే ఓనిస్తారా? ఓ గిన్నెనో గిలాసనో టిఫిన్ డబ్బనో ఇస్తారు. జర ఉన్నోళ్ళు అయితే ఏమో నాకు కూడా తెలియదు, ఏదో ఒకటి ఇచ్చి అయితే తోలుతారు. అది మన ఇళ్ళల్లో మర్యాద. ఇక పెళ్లికి పోయినాడు మనం తెచ్చుకున్న దానికంటే 4 రేట్ల పెద్దది పెట్టక తప్పది. కానీ ఒక తాన ఏం మంచిరో తెలిస్తే అర్రే వాళ్ళు మాకు కూడా చుట్టాలైతే ఎంత మంచిగుండు అని అనుకుంటారు. రావాలి. అరే ఫోర్ట్ వల్ల మంచిగా పడ్డాము. నడవానా వెనక చాలా మంది ఉన్నారు. హెల్మెట్ తీసుకోవాలి, ఫోటో దిగి పోవాలి. చిత్రం అనిపిస్తున్నదిలే. ఇదే వరపూజ గిఫ్ట్. మళ్ళా పిల్లగానికి గిఫ్ట్ ఇవ్వాలి కానీ ఉల్టా వీళ్ళే తీసుకుంటుండ్రు ఏంటంటే అని ఫర్చాన్ అవుతుండ్రా. చెప్తా అన్నది జగితాల అన్న మొన్న బండి మీద పోతుంటే హెల్మెట్ లేరంట అని పోలీసు వాళ్ళు పట్టుకొని ఫైన్ వేసిండ్రంట. ఇక మా చుట్టాలకు దోస్తుగాళ్ళకు ఫైన్లు పడొద్దు, టక్కాలు రైతు ఫానాలు పోవద్దంటానికి ఉపాయం చేసిండు. ఫూల్ ఫండ్ల దావత్కు ఆటలకు గెలిచిన వాళ్ళకి గిన్నెలు ఇచ్చినట్టే అనిపిస్తున్నది కదా. ఇట్లా 480 వంచిండంటే గిరేటే కదా. కానీ అన్నలు ఫోటోలు మంచిగానే దిగుతున్నారు కానీ హెల్మెట్లను ఇంట్లో పెట్టి పూజ చేశారు. ఆయనత నెత్తికి పెట్టుకొని తిరగకుంటే ఫెన్లికి కూడా రానియడేమో చూసుకొని జరా. అవును గాని అన్న మరి ఫెన్లికి వచ్చిన వాళ్ళకి ఏమి ఇస్తావే? ఇప్పుడే హెల్మెట్లు ఇచ్చినావు అంటే అంతకంటే పెద్దదే ఇయ్యాలి. ఆ మంచిగా మనిషికో మోటార్ సైకిల్ గిఫ్ట్ ఇయ్యన్న. లగ్గానికి నేను కూడా వస్తా. మీరు ఏ సినిమానైనా తీసుకోండి, హీరో దొంగతనం చేసి పోలీసులకు దొరికితే చెప్పే డైలాగ్ ఏంది? మరి ఏం చేయమంటారు సార్? చిన్నప్పుడే మా అమ్మ నాన్న పోయినరు. 2 తమ్ముళ్ళు 3 చెల్లెళ్ళు. కుటుంబాన్ని సాతందుకు ఎవ్వరు పనియలేదు. తమ్ముళ్ళు చెల్లెళ్ళ ఆకలి చూడలేక ఇంకో దారి దొరకలేక నేను దొంగలెక్క మారాను అని చెప్తా అంటే ఇంటుంటే మన కళ్ళ పొంట నీళ్ళు గారుతాయి. ఎందుకంటే మంచి పని కోసం దొంగ అయిందని జాలి కలుగుతుంది. ఇప్పుడు చూడబోయే వార్త కూడా మంచి కోసం దొంగతనానికి సంబంధించిందే. గప్పట్ల సిబిఐ ఆఫీసర్లమని మస్కా కొట్టి ముత్తూట్ ఫైనాన్స్ ని దోషణ ముచ్చట యాదుకుందా? గా కేసులో అస్సలు దొంగలు దొరికిండ్రు. ఇప్పుడు దొంగన్న పేరు సుందర రాజరత్నం, దొంగదిన పేరు రాధిక. 41 కిలోల బంగారం దోస్తే వీళ్ళకి వచ్చిన వాటాతో ఏం చేద్దాం అనుకున్నారో తెలిస్తే మీరు పరిశాన్ అవుతారు. బొంబాయి మున్సిపాలిటీ ఎలక్షన్ల పోటీ చేసి గెలవాలని ఆశపడ్డారు. టికెట్ కోసం పెద్ద పార్టీతోని మాట ముచ్చట కూడా నడిచిందట. మరి ఇయ్యాల రేపు ఎలక్షన్ల ఖర్చు అంటే ఊకేనే అవుతుందా? ఓటర్లకు పైసలు వంచేందుకు మన పట్నం శివార్లు ఉన్న ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీకి సూటు పెట్టిన ముఠాతోని చేతులు కలిపిండు సుందరన్న. కానీ వైఫై లెక్క శనిదేవుడు ఇలా సుట్టే చక్కర్లు కొట్టే వరకు పెద్ద లీడర్ కావాలనే ఆశను చంపుకొని ఆ బాధను మర్చిపోతందుకు బొంబాయి, గోవా, ఊటీ అసొంటి జాగల జాలీగా ఎంజాయ్ చేసి రాలు మొగలు. బొంబాయిలో వాస్తు బాగలేని ఇంట్లో దిగితే అంజనం వేసుకుంటొచ్చి అరెస్ట్ చేసిరు పోలీసోళ్ళు. దోషణ సొమ్మును అమ్మకదీనంగా ఉత్త 6 లక్షలే మిగిలినాయట ఆఖరికి. కానీ మంది సొమ్ముతోని మంచి బిల్డింగ్ కట్టుకోవాలి, మంచి కార్లు తిరగాలి, భూమి జాగాలు కొనేసుకోవాలి అని ఆశ వల్లే రాజకీయంలోకి దిగి పబ్లిక్ సేవలు తరించాలనుకున్నారంటే మంచి దొంగన్న మంచి దొంగదిన కిందనే లెక్క. అక్క వచ్చినా ఆగు. నేను ఏడుకొచ్చినా అనుకుంటున్నావు? పంజాగుట్ట స్టేషన్, రైల్ స్టేషన్ కాదు, పోలీస్ స్టేషన్. ఇది చూసుకో, బోర్డు చూసుకో. ఇంకా అయ్యో పోలీస్ స్టేషన్కి ఎందుకు పోయినవురా? నీకేం పన్నాడా? నమస్తే సార్.
మొత్తం ఫంక్షన్ హాల్ లేకనే ఉన్నది ఇది. స్వాగతం. నమస్తే సార్. పెద్ద సార్ ఏడు? పెద్ద సార్ అక్కడ ఉన్నారు సార్. ఇదైతే పోలీస్ టౌన్ లెక్క లేనే లేదు, మంచిగా కంప్యూటర్ ఆఫీస్ లేకనే ఉన్నది. కార్పెంటర్ అమ్మో, దొంగలు ఉండనీకి కూడా మంచిగా కట్టించిండ్రు ఈడ. ఇంట్లో కానీ నేనే మంచిగా ఉన్నది. పెద్ద సార్ నమస్కారం సార్. సత్తి ప్రోగ్రామ్ చూస్తే మాకు రోజు ఉండే స్ట్రెస్ తగ్గిపోతుంది. నువ్వు నవ్విస్తుంటావు కదా బాగా మమ్మల్ని, ఖుషి అవుతుందా సార్? చాలా హ్యాపీగా ఉంటుంది నీ ప్రోగ్రామ్ చూడటం. మళ్ళీ ఇంత పెద్దగా ఎందుకు కట్టినట్టు ఇది? ఇది పంజాగుట్ట అనేది ఇక్కడ క్రైమ్ ఎక్కువ ఉంటుంది. అయితే ఇప్పుడు ఏ యంత్రంలో ఏమున్నారో సూతమా సార్? మొత్తం పోలీస్ స్టేషన్ సూతం దండి. అరే పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ని కార్పొరేట్ కంపెనీ లెక్క కడితే జూన్నికి పోయినవారా? ఈడ ఏసాయిలు ఉండే. ఇది ఇట్లా పోలీస్ స్టేషన్ ఎంట్రన్స్ రాగానే ఇక్కడ రిసెప్షన్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. ఈడ ఉమెన్ దా సార్? ఉమెన్ రెస్ట్ రూమ్. మా దగ్గర మొత్తం 8 మంది ఉమెన్ లేడీ కానిస్టేబుల్ పనిచేస్తారు, హెడ్ కానిస్టేబుల్. వాళ్ళు అంతా కూడా ఇక్కడ విశ్రాంతి ఉన్నప్పుడు విశ్రాంతి తీసుకోవడం, వాళ్ళకి రెస్ట్ రూమ్ ఇక్కడ ఎక్కువ మంచి ఇంటిలాగా ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేయడం. ఇది రిసెప్షన్. వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి వచ్చిన వాళ్ళు ఈడ అడగాలనా? ఏరుకోవాలి సార్. ఇప్పుడు మనం రాగానే ఇక్కడ పేపర్ తీసుకోవాలి, ఏమన్నా నీ బాధ ఉంటే చెప్పుకోవాలి, రాసుకుంటుంది. ఇది ఇంటర్వ్యూ రూమ్. ఎవరో లేడీస్ సంబంధించిన వాళ్ళని వస్తే, మహిళలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఇందులో కూర్చొని డిస్కషన్ చేస్తారు. భార్యాభర్తల కూర్చోబెట్టి సంప్రదిస్తారు. ఇది ఇంటర్వ్యూ రూమ్ అంటారు. ఇది మా ఎస్ఐల రెస్ట్ రూమ్. ఇంట్లోనా కూర్చొని ఇంత చల్లగా ఏం లేదు, అలసిపోయి వచ్చినప్పుడు ఇంట్లో రెస్ట్ తీసుకుంటారు. అదే నీళ్ళ ఓటు చాయ్ ఓటు తాగి సఫర్దాకా వస్తారన్నమాట. ఇది ఫస్ట్ కదా? అమ్మో, డిటెక్టివ్ సార్? దొరకబడతారా? ఇది మా సిబ్బంది అంతా ఇక్కడ భోజనం చేసుకుంటారు. ఇట్లా ఇంట్రాగేషన్ రూమ్ సపరేట్. నేరస్తులు ఎవరు ఉంటే ఇక్కడ విచారిస్తారు. సార్ అంటే తోడకలు తీసుడేనా? తోడకలు తీయము. ఆధారాలను బట్టి నేరస్తుని అడుగుతాం. ఆల్రెడీ ఆ సెల్ ఫోన్ లో ఉన్న డేటా తీసుకుంటాం. ఇలా కొద్దు సార్ మనము. మూడో యంత్రం ఇదే లాస్టా? ఇది మూడో ఫ్లోరా? ఇది కమాండ్ కంట్రోల్. ఇక్కడ అన్ని కెమెరాలు ఉంటాయి. కెమెరాలన్నీ ఈడికే ఉంటాయా? వైర్లు అన్ని వైర్లు అన్ని ఇక్కడనే ఉంటాయి. కలాస్కెన్ మొత్తం 335 కెమెరాలు ఉన్నాయి. అంటే ఇది చాలా అడ్వాన్స్డ్ కెమెరాస్. జూమ్ చేస్తే కూడా వెహికల్ ఒక క్లియారిటీ వస్తుంది. పిక్సెల్ ఎక్కువ ఉంటుంది. ఎన్ని దినాల రికార్డ్ అవుతుంది? 45 రోజులు ఉంటుంది రికార్డు. తర్వాత అదంతా అదే డిలీట్ అయిపోతుంది. జిమ్ కూడా పెట్టిందా? అమ్మో, ఖర్చు తక్కువ అవుతుంది ఇక. ఇదేంటి సార్ గోదాం లేకున్నా? గోదాం అంటే కేసుకు సంబంధించిన ప్రాపర్టీ ఉంటుంది కదా, కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు మళ్ళీ పంపిస్తుంది సేఫ్ కస్టడీ కోసం. ఇక్కడ ఇప్పుడు దొంగ ఎత్తుకపోయింది వాళ్ళదేనా కాదా? ఫ్రిడ్జ్లు కానీ టీవీలు కానీ దొంగతనం జరుగుతాయి కదా, అవన్నీ ఒక సపరేట్ రూమ్లలో ఇక్కడ పెట్టుతాం అన్నట్టు. ఇప్పుడు ఇంత మంచిగా ఉంది కదా సార్, నేనైతే చూడలేను. మళ్ళా అందరు చూసి అనుకుంటారు, అబ్బా పంజగుట్టల డ్యూటీ పడితే మంచిగా ఉండి అనుకుంటారు కదా. అందరు అనుకుంటారు. అన్ని పోలీస్ స్టేషన్ కూడా ఇట్నే అయితే ముందు కూడా అన్ని ఇప్పుడు ఎట్నే అవుతుంది సార్. అన్ని మంచిగా చెప్పిండ్రు అర్థమయ్యేటట్టు. నాకైతే దమాకుల మెంటల్లో కూర్చున్నాయి. మా అక్కకు చెప్తా ఏదన్నా అర్థం కాకపోతే పోయేస్తా. మళ్ళీ కూడా తీసుకుంటారు ఒకసారి చూయించు. చూస్తున్నారు ఇప్పుడు అన్ని. ఆమెకే చెప్పిన 20 దాకా. అక్క వస్తున్నా ఇంటికి. ఒకప్పుడు పాత బంగ్లా లెక్క ఉండే కదా పంజాగుట్ట పోలీస్ స్టేషన్. ఇప్పుడు అన్ని సౌలతులతో మంచి కట్టిర్రు. అది చూసిగా మా వాడు ఉరికిండు. ఇక ఇది మా సత్తిగాడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నుంచి అందించిన రిపోర్ట్. ఇప్పుడు నేను మీకు చూపిస్తా. చూసినాక
అబ్బా మంచి పనిమంతుడే ఉన్నాడు ఈయన అని అనుకుంటారు. నాకు తెలిసి రేపటి వరకు ఈ ఐటమ్ని మీరు మర్చిపోతారు కూడా. అదే బయట దేశంలో చేస్తేనా ఓ దిక్కుకెళ్ళి గిన్నిస్ బుక్కోడు, ఇంకో దిక్కుకెళ్ళి పెద్ద పెద్ద టీవీలు ఉరికొచ్చాడు. ఇక అర్రాస్ పాటలు పెడితేనైతే ఎన్ని లక్షలు వలుకునో కోట్లు కూడా వచ్చినాయేమో. ఇసోంటి అంటే మస్తు కాయ చేస్తారు బయట దేశపోళ్ళు. ఇంకా ఊరిచ్చడు ఎందుకు కానీ ఇక అస్సలు ముచ్చట కడుకోదాం పాన్రి. అరే షీరే మస్తు నేసిండు కదా, కాకుంటే జర్రంత పల్సగుంది. అన్న పేరు నల్ల విజయ్, మన సిరిసిల్ల చేనేత కార్మికుడు. అగ్గిపెట్టెల పట్టే షీరన్నేసి యములాల రాజరాజేశ్వరి అమ్మవారికి సమర్పించిండు. గట్లనే తిరుపతి అలివేలు మంగమ్మకు పద్మావతి అమ్మల కోసం కూడా అగ్గిపెట్టెల పట్టే షీరన్నేసిండట. అన్న పనితనాన్ని తారీఫ్ చేయాల్సిందే. తినకపోతే నీరసం, తింటే ఆయాసం అన్నట్టే ఉన్నది పో. ఏ తిండి తీసుకున్నా కల్తీ లేకుండా ఏదైనా దొరుకుతుందా మార్కెట్లా? తినేది, తాగేది, రాసుకునేది, పూసుకునేది, మింగేది, కక్కేది మొత్తం కల్తీ కల్తీ కల్తీ. ఇక కొన్ని వద్దులైనాక కల్తీకి బదులు సొక్కమైన తిండి పెడితే పేకి పట్టక మనం పేషెంట్లమైతేమేమో. కొత్తగా ఏం కల్తీని కనిపెట్టిర్రో ఓ పారేసుకుందాం రండ్రి. బాదం పాలు తాగితే పెయ్యికి బలం, కానీ గీ బాదం పాలు తాగితే పెయ్యి రోగాలమయం. బాదం పాలు తాగితే ముఖం ఎలిగిపోతది, కానీ ఈ బాదం పాలు తాగితే కర్రెగా మాడిపోతది. అవును మరి, బాదం లేని బాదం పాలివి. పట్టంలో పట్టుకురు పోలీసోళ్ళు. అగో ఎంత చక్కటి జాగాలు తయారు చేస్తుర్రు చూడుర్రి. అదోటి ఇదోటి పౌడర్లు కలిపి బాదం పాలని సీసాల నింపి అగ్వకు దుకాన్లకేస్తుర్రు. మీదుండే కలర్ కాగితాలు చూసి అబ్బా మంచి కంపెనీలు తయారు చేసినట్టుర్రని మనం తాగుతాం. ఇంకేముంది, 4 మాటలు తాగితేమంటే చక్కగా పోయి దవాఖాన్ల బెడ్డెక్కాల్సిందే. ఏండ్ల సంధి నడుస్తుందట ఈ దందా. 10,000 బాటిల్ పట్టుకుర్రు, లేకుంటే ఇంకెంతమంది పానాలకు ఎసరు పెడుదురో. బాదం పాలే కాదు, పెయ్యికి బలమిచ్చే పండ్ల కథ కూడా గిట్లనే ఉన్నది. జల్దిన మక్కాలని అడ్డమైన మందులు వాడుతుంటే పోలీసోళ్ళు దొరికించుకుర్రు మాదాపూర్ కాడా. తెల్వక మనం అట్లనే తింటే దవాఖాన చుట్టూ తిరిగేతందుకు సరిపోతది జీవితం. ఏది చూసినా కల్తీ కల్తీ కల్తీ. పైసల కోసం మనుషులే కల్తీ అయినాక ఇక వస్తువులు కల్తీ కావా? ఇక ఇయ్యాలట్టుకుంటా మరి. రేపు ఇంకిని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం మనం. టడా.